హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం హోటల్ స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. సో చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కాజు, బాదం, మిరియాలు, బగారాకు, 3 యాలకులు, 4 లవంగాలు, ఒక చెక్క, ఇంకా ఎండుమిర్చి అండ్ పల్లీలు కూడా ఉన్నాయి, సాజీర కూడా ఉంది. సో ఇవైతే మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా పెరుగు ఉంది అక్కడ, ప్రియా పెరుగు అండ్ ప్రియా పన్నీర్ తీసుకున్నా. ఇక్కడ 3 టమాటోలు, ఆనియన్, పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. తర్వాత పన్నీర్ అయితే మనం బయటకు తీసేసుకొని మంచిగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనకి ఇట్లా క్యూబ్ షేప్లో వస్తుంది, స్క్వేర్ షేప్లో. సో మనం అవి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక దానిలో ఇట్లా 4-5 పీసులు మనం కట్ చేసేసి ఇట్లా నేను చూపిస్తున్న విధంగానే మీరు కట్ చేయండి. సో అప్పుడైతేనే మంచిగా ఫ్రై అవుతాయి పన్నీర్ ముక్కలు అనేటివి. సో ఇందులో ఒక 4 పీసెస్ చేసేసి మళ్ళీ అందులోకి ఒక 2 పీసెస్ చేయాలి. నేను చూపిస్తున్న విధంగా ఇట్లయితే మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి. సో నేనైతే ఇట్లనే చేస్తాను, ఎందుకంటే ఫ్రై అయితే మంచిగా అవుతాయి అండ్ మనకి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. సో ఇట్లా మీరు కట్ చేసుకోవాలి. ఓవరాల్గా పన్నీర్ ముక్కలన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులోకి మసాలాలు కలుపుకోవాలన్నమాట. ఏమేమి వేయాలి అని నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. కారం అయితే వేసిన 1 స్పూను అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం మసాలా, లైట్గా మసాలా అయితే వేసుకోవాలి. అక్కడ మనకి ధనియా పౌడర్ ఉన్న వేసుకోవచ్చు, లేదా మసాలా మనకి గరం మసాలా, ఓల్ గరం మసాలా అయినా కానీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఇది మొత్తం ఇది మనకు మసాలా ప్రిపేర్ అయిపోయింది అన్నట్టు. ఇది ఓవరాల్గా మనకి దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకొని మనకు పన్నీర్ ముక్కలకు పట్టించాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ అయితే ఏం మిక్స్ చేయొద్దు, డైరెక్ట్గా ఈ మసాలాని మొత్తం పన్నీర్ ముక్కలకి మసాజ్ చేయాలి. మనం చికెన్ తెచ్చుకుంటే ఎట్లా మనం చేస్తామో అట్లా మంచిగా వీటికి పట్టేంత వరకు మొత్తం ముక్కలకి మొత్తం ఈ మసాలా మొత్తం మసాజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇట్లయితే అన్ని ముక్కలకి మనకి మొత్తం మసాలా అయితే పట్టాలి. సో అప్పుడు మనం ఫ్రై చేసుకున్నట్టయితే పన్నీర్ ముక్కలు మంచి టేస్ట్ వస్తాయి. సో కర్రీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇట్లా మీరు ట్రై చేయండి. సో ఓవరాల్గా మనకైతే ఇక్కడ అన్నింటికి నేను మొత్తం మసాలా అయితే పట్టించి పెట్టేసిన, పక్కన పెట్టేసేయాలి. మనం ఇక నెక్స్ట్ ప్రాసెస్ అనేది కర్రీ ఎలా చేయాలో మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సో ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసి కడాయి అయితే పెట్టేసిన అండ్ ఇక్కడ నేను నెయ్యి పోస్తున్నా చూడండి. నెయ్యి కొంచెం వేసుకున్నా అండ్ తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నా. అందులోనే నెయ్యి అయితే మొత్తం నెయ్యి వద్దని చెప్పి కొంచెం ఆయిల్ కూడా వేసిన. తర్వాత ఇందాక మనం కట్ చేసుకొని మసాలా పట్టించిన పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నింటినీ ఇందులోకి ఆయిల్లోకి అయితే మొత్తం వేసేయాలి. ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. మంచిగా క్రిస్పీగా, పైన క్రిస్పీగా, లోపల మెత్తగా, సాఫ్ట్గా మంచిగా ఉంటాయి పన్నీర్ ముక్కలు. ఇవి మనం డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు. నేను కర్రీ చేసేటప్పుడే 4-5 ముక్కలు తినేసిన అన్నట్టు, అంత టేస్ట్ ఉంటాయి. సో ఇట్లా మనం మంచిగా ఫ్రై చేసేసుకొని వీటిని మాత్రం పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇది కడాయిని కొంచెం ఫ్రెష్గా మంచిగా కడిగేసి నెక్స్ట్ మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నెక్స్ట్ మంచిగా నేను మళ్ళీ ఆయిల్ అయితే వేసేసి ఇక్కడ ఆనియన్ అయితే వేస్తున్నా. ఒక ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది, ఒక 2 ఆనియన్స్ తీసుకోవాలి చిన్నవి. నెక్స్ట్ ఇక్కడ 3 టమాటోస్ తీసుకున్నా నేను. 3 టమాటోస్ అంటే చిన్నవి తీసుకున్న 3 టమాటోస్ సరిపోతుంది. సో ఇవైతే మనం ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేస్తాను నేను కొంచెం. మీకు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోండి, లేదంటే పచ్చిమిర్చిని స్కిప్ చేయండి. ఒక 2 పచ్చిమిర్చి అట్లా నేను వేస్తున్నా. సో ఇవైతే మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసినట్టయితే ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్స్ట్ యాలకులు వేసేసిన, ఒక స్టార్ పువ్వు వేసిన అండ్ ఎండుమిర్చి వేసిన అండ్ దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ అయితే ఇందులోకి వేస్తున్నా. నెక్స్ట్ పల్లీలు, బాదం, కాజు అన్నీ ఇవి ఆనియన్స్ కొంచెం హాఫ్ వరకు ఫ్రై అయిన తర్వాత వీటన్నింటిని మనం వేసేయాలన్నమాట ఆయిల్లో. వేసేసి ఇక్కడ బగారాకు కూడా నేను ఇక్కడనే వేస్తున్నా. ఫస్ట్ వేస్తే మాడిపోతాయి అన్నమాట, అందుకని మనం ఆనియన్, టమాటోస్ వేసిన తర్వాతనే ఇవన్నిటిని వేసేయాలన్నట్టు. వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇక నెక్స్ట్ మనకు పల్లీలు, కాజు, బాదం ఇవైతే మంచిగా ఫ్రై అవ్వాలి కదా, వీటితో పాటు ఇవి కూడా ఫ్రై అవుతాయి, టమాటోస్ ఇంకా ఆనియన్స్. సో ఇట్లా మంచిగా క్యాప్ పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇక ఫ్రై అయిపోయినాయి, మనం పక్కకి వేరే ప్లేట్లో తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇక్కడ నేను ఆనియన్స్ కొన్ని మనం బిర్యానీ చేసినప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేస్తాం కదా, అదే రకంగా చేయాలని ఇట్లా చేస్తున్నా. మీరు కూడా కొన్ని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోండి ఇట్లా. సో చూసారా, ఇట్లా ఆయిల్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. తీసుకొని ఇక్కడ ఇందాక మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవైతే మిక్సీలోకి వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తీసేసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసేస్తున్నా నేను. వేసేసి మంచిగా మిక్సీ పట్టేసేయాలి. ఎంత ఫైన్గా అంటే చాలా సాఫ్ట్గా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను స్పూన్తో చూపిస్తున్నా. మిక్సీ అయితే పట్టేసిన నేను. అదైతే పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఆయిల్ వేసేసి ఇందాక మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ మొత్తం
మొత్తం ఇందులోకి వేసేసి మంచిగా క్యాప్ పెట్టాలి. సో చూస్తున్నారా అక్కడ ఆయిల్ అనేది మీదికి వస్తుంది. ఇట్లా మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎవ్రీ టైం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే కింద అడుగంటుతుంది ఖచ్చితంగా. అందుకని చెప్పి ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి. మంచిగా అవుతుంది పన్నీర్ కర్రీ అనేది. హోటల్లో తిన్న దానికంటే ఇంకా చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. నెక్స్ట్ మంచిగా కారం అయితే వేసుకోవాలి. అడుగంటకుండా మాత్రం చూసుకోవాలి మనం ఎవ్రీ టైం. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ప్రాసెస్ అంతా ఇదంతా. సో చూస్తున్నారా ఇక్కడ నేను కారపొడి అయితే వేసిన, ఒక స్పూన్ అయితే వేసేసిన. మనం చూసుకోవాలి కారపొడి అనేది ఎక్కువ తక్కువ అవుతుంది కదా. నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే వేసేసుకుంటా కర్రీకి. సో చూడండి ఇక్కడ కారం అయితే వేస్తున్నాం. ఆయిల్ అయితే మొత్తం పైకి తేలింది. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి. కారపొడి మిక్స్ అయ్యేదాకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి క్యాప్ పెట్టి మళ్ళీ తీయాలి. ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, అప్పుడు మనకు దాదాపుగా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ మనం ప్రాసెస్ ఏంటంటే పెరుగు వేయాలి. పెరుగు కొంచెం వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకోవచ్చు పెరుగు. పెరుగు వేస్తే ఇంకా ఆయిల్ పైకి వస్తుంది అన్నట్టు. పెరుగులో ఉండే ఆయిల్ కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది. మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం మనం ఇంతకుముందు కన్సిస్టెన్సీ ఎట్లా ఉంది అదే కన్సిస్టెన్సీకి మళ్ళీ వచ్చేలాగా దీన్ని మరిగించాలన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ వేసినాం కదా, ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ ఇప్పుడు వచ్చింది చూడండి, థిక్ కన్సిస్టెన్సీ. నెక్స్ట్ ఇట్లా వచ్చిన తర్వాత మంచిగా మనం టేస్ట్ అయితే చూసేసుకొని, ఉప్పు కారం చూసేసుకొని ఇందులోకి పన్నీర్ ముక్కలు అయితే వేసేయాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్టయితే మనకు హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇట్లా ట్రై చేసిన, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. మీరు కూడా ట్రై చేయండి. ఒక లైక్ చేయండి.